గ్రేటర్ సిటీలోని మూసీ రివర్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సర్కార్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు నిజాం కాలంలో నిర్మించిన 17 బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలు నిర్వహించనున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్గా ఉన్నాయా, ఇంకా ఎంతకాలం తట్టుకోగలుగుతాయనే అంశాలను పరిశీలించనున్నారు. మూసీ రివర్ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు నిజాం కాలంలో నిర్మించిన 17 బ్రిడ్జిల పటిష్టతపై ఫోకస్ పెట్టారు. మూసీ రివర్ పరిధిలో 58 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనల సేఫ్ పై పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జిలు స్ట్రాంగ్ గా ఉన్నాయా, ఎంతకాలం తట్టుకోగలుగుతాయనే అంశాలను పరిశీలించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఓ ఏజెన్సీని నియమించింది. మూసీపై నిర్మించిన బ్రిడ్జిలు నయాపూల్, పురాణాపూల్, నాగోల్, ఇమ్లివన్, ముస్లింగంజ్, టిప్పుఖాన్ సహా బాపుఘాట్, సాలార్జంగ్, అతాపూర్, చాదర్ఘాట్, గోల్నాకా ఏరియాలో ఉన్నాయి. నిజాం కాలంలో నిర్మించిన వీటిలో లోపాలుంటే వారసత్వ కట్టడాలుగా భావించి రిపేర్లు చేయడం, మరమ్మతులు చేసినా ఎంతో కాలం సేఫ్ కాదనుకుంటే కూల్చేందుకు ప్లాన్ చేస్తుంది సర్కార్. మూసీ రివర్ బ్రిడ్జిల పటిష్టత పరీక్షలు నిర్వహించేందుకు పలు కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. ముంబైకి చెందిన స్ట్రక్ట్ వెల్ డిజైనర్స్ కన్సల్టెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి రీబౌండ్ హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్ నిర్వహించనున్నారు. పరీక్షలను 2 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వాన్ని రిపోర్ట్ ఇవ్వనుంది స్ట్రక్ట్ వెల్ డిజైనర్స్ కంపెనీ. సిటీ పరిధిలో తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి నుంచి సౌత్ ఓఆర్ఆర్ నార్సింగి వరకు మూసీని అభివృద్ధి చేసేందుకు ప్లాన్లు రెడీ చేసింది ప్రభుత్వం. 3 ఏళ్లలో మూసీ అభివృద్ధి పనులు పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలనుకున్న సీఎం ఆదేశాలతో అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే విదేశాల్లో పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించిన అధికారుల బృందం మూసీ అభివృద్ధికి 58,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది. మూసీ నది అభివృద్ధిలో భాగంగా పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్, గ్రీన్ వేలు, హ్యాకర్ జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మురికి కూపంగా మారిన మూసీని ఉపాధి కల్పనా జోన్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీకి 2 వైపులా ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తోంది. మూసీలోని మురుగును పూర్తిగా మళ్లించడం, ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రవహించేలాగా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం.